హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, సంపాదన అయినా జీవితమైనా ఏదైనా ఒకటి కష్టపడి సంపాదించుకుంటేనే అనుభవించడానికి మనకి అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజున చాలామంది మోసంతోనే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటున్నారు. అది డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అనుభవించే హోదా కావచ్చు, ఆస్తిపాస్తులు ఎన్నున్నా ఏమున్నా కానీ ఎదట వాళ్ళ మీద ఆధారపడి బ్రతకటం చాలామంది ఒక ఇజ్జలాగా నేర్చుకున్నారు ఫ్రెండ్స్. సంపాదన ఉన్నపోయినా లేకపోయినా ఫ్రెండ్స్ అనే వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి, అప్పులు చేయడానికి, అవసరం కోసం పరుగులు తీయటం మానేసి వ్యర్థమైన తాగుళ్ళకి తిరుగుళ్ళకి బానిసలైపోయి జీవితంలో చాలామంది కుటుంబాలకు దూరం అయిపోయి ఒంటరితనంతో ఇప్పుడున్న కాలానికి ఇక్కడ ఒకళ్ళు ఉంటే అక్కడ ఒకళ్ళు ఉంటుంటాం. భర్తకు సాట, భార్య సాట, కుటుంబంలో తల్లిదండ్రుల కాడ భార్య ఉంటాము, లేదంటే భార్య బిడ్డలో ఒకసారి ఉంటే భర్త ఒకసారి ఉంటాము. చాలామంది చేసే పనులు ఇవి. ఉద్యోగపరంగా అయితే, ఫ్యామిలీ పరంగా అయితే కష్టపడి చెమట వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ స్వార్థంతో, అన్యాయంతో, అక్రమంతో ఇక్కడ చేసేది ఒక పని, అక్కడ చెప్పేది ఒక పని. తాగుడికి తిరుగుడికి కొంతవరకు పని చేసుకోవటం, కొంతవరకు జాబ్ పరంగా చేసుకోవటం, అవసరాలకు కావాల్సిన డబ్బును పక్కన పెట్టుకోవటం, అవసరం అయిపోయిన తర్వాత తిరిగి పాడైపోవటం. అది ఎందుకు పనికిరాని పనండి. వ్యర్థమైన పనుల కోసం కుటుంబాలకు దూరం అయిపోయి కుటుంబాన్ని అన్యాయం చేసుకొని పక్క వాళ్ళ కోసం, పరుగు వాళ్ళ కోసం కుటుంబాన్ని మోసం చేసి అబద్ధాలాడి మూట కట్టుకొని సంపాదించుకునేది ఏదైనా మనశ్శాంతి ఉందా ఫ్రెండ్స్? చాలామంది మూర్ఖత్వంతో చేస్తారు, అహంకారంతో చేస్తారు, గర్వంతో చేస్తారు. కానివ్వండి, అబద్ధాలు అనేది అది ఎవరితోనూ కాదు. కట్టుకున్న భార్యతో అబద్ధం చెప్తారు, కట్టుకున్న భర్త అబద్ధం చెప్తారు. జీవితంలో ఏది శాశ్వతం లేని దానికోసం, తాత్కాలికమైన జీవితం కోసం, ఆనందాల కోసం, ఆర్భాటాల కోసం, ఎవరి కోసం ఎందుకు అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని తనకు తానే తెలుసుకోవడం మోసం చేసుకుంటారు. మనం ఈ క్షణాన్ని ఏమైతుందో తెలియని జీవితాల కోసం పక్క వాళ్ళు, పొరుగు వాళ్ళు ముంచటం అన్న కావాలి, మోసం చేయటం అన్న కావాలి. అది డబ్బు పరంగా కావచ్చు, అప్పు పరంగా కావచ్చు, నమ్మించి గొంతు కోయటం అన్నా కావచ్చు. ఏదైనా సరే ఉంది. ఒక మనిషిని మనం నమ్మేము, తన జీవితంలోకి మనల్ని నమ్మి వచ్చినప్పుడు కుటుంబంలో మనలో ఒకళ్ళగా సమానంగా చూడాలి. కానీ అబద్ధాలతో, అన్యాయాలతో, అక్రమాలతో మోసం చేసి మీరు సంతోషంగా ఉండలేక మీ సంతోషాల కోసం మీరు కట్టుకున్న వాళ్ళ అన్యాయం చేయటం ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుందో ఫ్రెండ్స్ చాలామంది అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఎవరికైనా ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇప్పుడు ఇబ్బందులు, ఎరుకులు, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడం, ఒకరికొకరు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. స్వార్థంతో కూడిన జీవితాలు నూటికి కోటికి ఎక్కడో ఒకటి ఉంటాయేమో అనుకోవడానికి గతంలోదండి. ఇప్పుడు అలాంటిది భార్యా బిడ్డల మాటలు కూడా పక్కన పెట్టి పొరుగు వాళ్ళ పిల్లల కోసం బతికే వాళ్ళే చాలామంది ఉన్నారు. నీచమైన సంపాదన కోసం వాళ్ళు కూడా అలా దిగజారి బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడల్లా ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇబ్బందులు తప్ప పిల్లలు కానీ, భార్యలు కానీ ఎవరైనా సరే ఉంది. నీ పట్ల బాధ్యత ఉన్న గౌరవం, మర్యాదలు కోల్పోకుండా ఫ్రెండ్స్ మీలో ఉన్న మనసు మద్దతులను పోగొట్టుకోవాలి. చాలామంది విడిపోయిన కుటుంబాలు కలపాలన్నా, లేదా స్వార్థాలతో నిండిన గూడును తొలగించుకోవాలన్నా, స్వార్థం లేని ప్రేమ ఎప్పటికైనా విలువనిచ్చింది. స్వార్థం లేని బంధం ఏదైనా కానీ ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. స్వార్థంతో ఉన్న బంధాలు ఏది కూడా వాళ్ళు సంపాదించుకోలేరు, వాళ్ళు మనశ్శాంతిగా బ్రతకలేరు. ఎదట వాళ్ళు బ్రతికినా కానీ వాళ్ళు వారవలేరు. ఎందుకంటే చెప్పుడు మాటలతో కుటుంబాలను కూలగొట్టేవాళ్ళు ఎప్పుడు ఎదట వాళ్ళ మనశ్శాంతిగా ఉండేరు. అది అన్నలు కావచ్చు, బంధువులు కావచ్చు, చెన్నై పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఉంది. స్వార్థం అనేది చాలా విషం లాంటిది ఫ్రెండ్స్. అది అందరిలో ఉండదు. ఒకళ్ళుంటే 100 మందిని పాడు చేసింది. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.